We are very thankful to each and everyone for your presence and for your words. VT reporter दी ఒకటి నువ్వు రావారా నువ్వు ఫస్ట్ ఉన్నావు బాబాసాహెబ్ ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్నట్టే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించుకోవాల్సింది. ఇవి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ జై భీమ్. ఈరోజు 134వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన గౌరవనీయులు కల్వకుంట్ల సంజయ్ గారికి, మరి అదే మాదిరిగా మన అంబేద్కర్ సంఘాల నాయకులకు మరియు ప్రజాప్రతినిధులకు మరియు అడ్వకేట్స్కు అందరికీ పత్రికా విలేకరులందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. సార్ మీరు పెద్దలు మన పార్క్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, దానికి మున్సిపల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదే మాదిరిగా అంబేద్కర్ ముందట ఒక బుద్ధ విగ్రహాన్ని పెట్టి దాన్ని ఎంతో మన మెట్పల్లి టౌన్లో ఒక సలహా తీసుకురావాలని ఈ పార్కులో పెట్టి అంబేద్కర్ గురువు లెక్క మనం అందరం గౌరవించుకుంటూ చేస్తారని పెద్దలు సంజయ్ అన్న గారికి ఈ సభముఖంగా వినియోగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. గౌరవ కాంగ్రెస్ పట్టణ ఇన్ఛార్జ్ మన కోట్ల కన్సల్ ఇన్ఛార్జ్ అయిన దేవాడి కృష్ణారావు గారిని పూలమాల విషయంగా కోరుతున్నాను. కొరట్ల బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సురభి నగర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్. గట్టిగా అందరూ పొద్దున సౌండ్ లేకుండా ఎట్లా పార్టీలకు అతీతంగా గట్టిగా చెప్పండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక్కడ వచ్చిన సోదరులకు సోదరీమణులకు పెద్దలకు జై భీమ్ భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సమానత్వానికి, మానవత విలువలకి, సంఘ సంస్కరణకు ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటే, చిరునామా ఏదైనా ఉంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియజేస్తున్నాను. నేను భారతదేశ ఇప్పటిదాకా నేను వింటుండే, ఎంతల నుంచో వింటుండే. మన సోదరులు కొంతమంది అంటున్నారు ఆయన ఒక్క కులానికో ఒక్క మతానికో చెందినవాడు కాదని. నేను చెప్తున్నా ఈరోజు ఆయనంత గొప్ప దేశభక్తుడు మన దేశంలో లేరని తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారంత పెద్ద దేశభక్తుడు మన దేశంలో ఉండడని తెలియజేస్తున్నాను. ఆయనే పుట్టిన ఈ భూమి మీద మనం పుట్టడం మన అదృష్టం అని తెలియజేస్తున్నాను. కులమత భేదాలు లేకుండా మన అందరం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగలాగా చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ పర్వదినమా కాదా? అందరం పండుగ చేసుకునే దినమా కాదా? నేను భారతదేశ రాజ్యాంగాన్ని అందించిన శిల్పి మన బిఆర్ అంబేద్కర్ గారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడు యుద్ధం చేస్తున్న యోధుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. న్యాయ వ్యవస్థకు ముందుండి నడిపిన గొప్ప నిపుణుడు మన సాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఈ వేదిక సభాముఖంగా తెలియజేస్తున్నాను, మన యువతకు విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే
తెలుసు ఎన్నో యువత ఎటో తప్పుదోవలు పడే అవకాశాలు ఉంటాయి. యువత అన్నాక కొన్ని చిలిపి చేస్తారు, కొన్ని తప్పుడు పనులు చేస్తారు. తప్పుతో పడకండి. ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బయోగ్రఫీ చదవాలని తెలియజేస్తున్నాను. తమలో నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో అంశాలు ఉంటాయి. విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, విద్యని ఒక మనం ఆయుధం తయారు చేసుకోమని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన దేశానికి ఆంగ్లేయుల అగేన్స్ట్ కొట్లాడి అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. నేను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక గొప్ప మహనీయుడు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి నాయకుడు. ఇవాళ దేశం ముందుకు వెళ్తుందంటే కారణం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు చదువుకున్న చదువుతోటి విదేశాలలో గొప్ప చదువులు చదివి స్వతంత్ర అనంతరం మనకి ఇక్కడ రాజ్యాంగాన్ని పొందపరిచి వాళ్ళ ఒక బడుగు బలహీన వర్గాలు కులాలకు ఏదైతే ఎస్సీ, బీసీ, మైనార్టీలందరూ కూడా ఇవాళ వీరు రచించిన రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ల క్రమంలో భాగంగా ఎంతోమంది ఉద్యోగాలు పొంది, ఎంతోమంది అట్టడుగు బలహీన వర్గాలు పైకెదిగిన సందర్భాలు ఇలా ఈ రాజ్యాంగంలో ఏదైతే బాబా సాహెబ్ 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఉద్యోగాలు పొందినటువంటి కుటుంబ సభ్యులు కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి ద్వారానే మనం ఇలా ఒక ఉద్యోగం అనేది సంపాదించుకుంటే వారు ద్వారా లబ్ధి పొందినాం కాబట్టి మనకు ఒక్కరోజు మన ప్రభుత్వం కూడా జయంతి రోజు హాలిడే ప్రకటించింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారికి ఘనంగా నివాళులర్పించాలి, వారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలి. ఒక పండుగ వాతావరణం లెక్క ఇవాళ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. వారు చేసినటువంటి పనులు అలాంటివి కాబట్టి మనం అందరం కూడా చేసుకోవాలి. ఈ మధ్యన చాలా మంది మర్చిపోవడం జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. కొంతమంది పార్లమెంట్లో అంబేద్కర్ అంటే ఏంటి అని మాట్లాడడం జరుగుతుంది. అంబేద్కర్ కలియుగ దేవుడు నేనే చెప్తున్నాను. ఇవాళ ఆ దేవుడు చేయబట్టి లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ఆయన చేసినటువంటి అంటరాని తనని నిర్మూలించినటువంటి మహనీయుడు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం కలియుగ దేవుడుగా భావించి మనం వాళ్ళందరినీ పూజించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఏదైతే మీరందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.